Many of you men, women here tonight, maybe my age or a little older, you remember here in America years ago, before the Chinese. ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మంది వల్లే బహుశా నా వయస్సు లేక కొంచెం పెద్ద ఇక్కడ అమెరికాలో చాలా కాలం కిందట చైనా వారు మీకు జ్ఞాపకం ఉందా? My brother just introduced here that come on my mind when I was talking to him, how that they couldn't speak English and run the laundry. నా యొక్క సహోదరుడు ఇప్పుడే ఇక్కడ పరిచయం చేశాం. అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు అది నా మనసులోకి వచ్చింది. వారు ఏ విధముగా వారు ఆంగ్లం మాట్లాడలేరు. వారు బట్టలు ఉతికే కొట్టును లాండ్రీని నడిపిస్తున్నారు. And you go to his laundry to get your laundry done, the Chinese laundryman would take a tag and would tear it in a certain way. You take one part of the tag, he take the other part. బట్టలు ఉతికినవి తెచ్చుకుంటానికై నీవు ఆ బట్టలు ఉతుకు కొట్టుకు వెళ్ళు. ఈ బట్టలు ఉతికే చైనా వారు ఒక చీటి ముక్కను తీసుకుంటారు. ఒక విధంగా దాన్ని చించుతారు. దానిలోని ఒక ముక్కను నీవు తీసుకుంటావు, మిగతా ముక్కను అతడు తీసుకుంటాడు. But when you come back to claim your belongings, those two pieces of paper had the dovetail. అయితే వస్తువులు కావలేనని నీవు తిరిగి వస్తే ఆ కాగితంలో రెండు ముక్కలు ఒకటే అతుకుయై ఉండవలసి ఉన్నది. And if it didn't dovetail just exactly right, you couldn't impersonate it in any way, because he had one piece and you had the other. అవి ఖచ్చితంగా ఒకటే అతుకు కానట్లయితే దానిని ఏ విధముగానైనను అనుకరణ చేయలేవు. ఎందుకనగా అతని యొద్ద ఒక ముక్క ఉన్నది, నీ యొద్ద మరొక ముక్క ఉన్నది. And if it impersonated, then you had a right to claim what was yours. And then you got what belonged to you when you possessed the other part of the contract. అలాంటప్పుడు నీది ఏదై ఉన్నది నీవు అడుగుటకు హక్కు నీకున్నది. ఒడంబడిక యొక్క మిగతా భాగము నీ యొద్దనున్నప్పుడు, అతు యొక్క రెండవ భాగం మిగతా భాగం నీ యొద్ద ఉన్నప్పుడు అప్పుడు నీకు సంబంధించిన దానిని నీవు పొందుకుంటావు. So is it tonight. When we got the other part of the contract, when God tore his son into at Calvary and taken the body up for a sacrifice and sent the Spirit down to us that once lived in a man, Jesus. కనుక అలాగే ఈ రాత్రి ఒడంబడిక యొక్క ఇంకొక భాగమును మన యొద్ద ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. దేవుడు ఆయన యొక్క కుమారుని కల్వరిలో రెండు ముక్కలు చేసి శరీరమును అర్పణగా పైకి తీసుకుని ఒకప్పుడు మనుషుడైన యేసులో ఉంచిన ఆత్మను మనలోకి పంపాడు. That same God is unveiled tonight in the form of the Holy Ghost. Those two pieces has to come together. Then you're part of the contract. అదే దేవుడు ఈ రాత్రి ముసుగు కలిగున్నాడు, పరిశుద్ధాత్మ రూపమున మరుగై ఉన్నాడు. ఆ రెండు ముక్కలు ఏకము కావలసి ఉన్నది. అప్పుడు నీవు ఒడంబడికతో భాగమై ఉంటావు. God did this to be better known to man when he made himself man. మనుష్యుడు బాగా తెలుసుకుంటానికై దేవుడు దీన్ని చేశాడు. ఆయన్ను ఆయన మానవునిగా చేసుకున్నాడు. I was reading a story some years ago, and in this story it said a great noble king. I forget the name of it just now. I wasn't thinking about speaking of the story. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కథను చదువుతున్నాను. ఈ కథలో అది ఎలాగ చెప్పబడింది. ఒక గొప్ప మహారాజు, ఇప్పుడు అతని పేరు మరచాను. నేను కథ మాట్లాడుతున్నానని అనుకోలేదు. Perhaps fiction, but it leads us to a point that gives us a background on what we want to say. బహుశా అది కల్పనా కథ కాబోలు. అయితే మనమేమి చెప్పబోతున్నామో దాని యొక్క పూర్వపరాలు తెలుపుటకు ఒక గురిని అది మనకు ఇస్తుంది. This king, he was such a noble king and such a great lover of his subjects. So one day before his guard and his royalty, he said,
Today you see me for your last time for many years. ఈ రాజు ఎంతో ఉత్తమశీలుడు, ఉదాత్తశీలుడు, ఎంతగానో తన ప్రజలను ప్రేమించేవాడు. ఎంతవరకనగా ఒకరోజు తన యొక్క సంరక్షకుడు ఎదుట మరియు ప్రభుత్వం ఎదుట, ఈరోజే మీరు నన్ను చూచూ చివరి సమయం, ఇక చాలా సంవత్సరాల వరకు తరువాత చూతురు అని చెప్పాడు. And his guard and his nobles said to him, Good king, why do you say that? Are you going to a foreign country somewhere? You become an alien. అతని యొక్క సంరక్షకుడు అతని ఉన్నతాధికారులు అడిగారు, మంచి రాజా, ఎందుకని నీవు చెప్తున్నావు? నీవు ఏదైనా విదేశానికి వెళ్ళిపోయి ఒక పరాయి వాణిగా ఉండబోతున్నావా అని అడిగారు. He said, No, I'm staying right here. He said, I'm going out amongst my subjects. I'm going to become a peasant. అతడు చెప్పాడు, లేదు, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఇంకా చెప్పాడు, నేను నా పౌరుల యొద్దకు వెళ్ళనై ఉన్నాను. నేను ఒక పల్లెటూరి వానిగా, ఒక రైతుగా ఉండబోతున్నాను. I'm going to cut wood with the wood chopper. I'm going to till the ground with the toiler. I am going to prune the vines with those who prune the vines. కట్టెలు కొట్టే దానితో కట్టెలు నరకబోతున్నాను. నాగల్తో నేను భూమిని దున్నబోతున్నాను. ఎవరైతే ద్రాక్షలు తొక్కుతారో వారితో కలిసి ద్రాక్షలు శుద్ధి చేయబోతున్నాను. I'm going to be one of them in order to get a better acquainted with what they are doing. వారేం చేస్తున్నారో అట్టి వాటితో నేను మరింత సన్నిహితమై ఉండిపోతాను. నేను వారిలో ఒకరి వంటి వాడను కాబోతున్నాను. And I love them, and I want to be more acquainted with them personally. They won't know me, but yet I want to be acquainted with them in that way. నేను వారిని ప్రేమిస్తున్నాను. వ్యక్తిగతముగా వారితో మరెక్కువగా సన్నిహితునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. వారు నన్ను ఎరుగరు, అయినను ఆ విధముగా వారితో సన్నిహితునిగా కావాలని ఆశిస్తున్నాను. And the next morning when his delegates, all of his people see him, or the ones who's in the palace, take off his crown and lay it down upon the seat, the throne, and take his robe off and put on peasant's clothes, walk out amongst the common people. అటు తర్వాత ఉదయం అతని యొక్క ప్రతినిధులు, అతని యొక్క ప్రజలందరూ చూస్తుండగానే, లేక తన నగరంలో ఉన్నవారు చూస్తుండగానే అతని యొక్క కిరీటాన్ని తీశాడు, పీఠం పైన సింహాసనం పైన పెట్టాడు. అతని రాజవస్త్రం తీసివేసి రైతు వస్త్రాలు ధరించాడు. సాధారణ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. Now, in that little story we find out then about God. ఆ యొక్క చిన్న కథలో దేవుని గురించి మనము తెలుసుకుంటున్నాము. They said to the king, King, we want you, we love you, we want you to remain king. వారు రాజుతో అన్నారు, రాజా, నీవే మాకు కావాలి, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవే రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. But he wanted to become one of them, to know them better, that they know him better, really what he was. It would display to them what he really was. అయితే అతడు వారిలో ఒకరి వంటి వాడు కావాలనుకున్నాడు. వారు మరెక్కువగా ఎరగాలని, తద్వారా అతన్ని వారు ఎక్కువగా తెలుసుకోవాలని, నిజముగా అతడు ఏమై ఉన్నాడో వారు ఎరగాలని, అతడు నిజంగా ఏమై ఉండెనో అది వారికి తెలియబడుతుంది. And that's what God did. He changed himself from being Jehovah God to become one of us, that he might suffer, he might taste death, he might know what the sting of death was and take the penalty of death upon himself. అదే దేవుడు చేసినది. ఆయనకు ఆయనే మార్చుకున్నాడు. యెహోవా దేవుడై ఉండియు మనలో ఒకరి వంటి వాడవుటి కొరకై, తద్వారా బాధను అనుభవించుడు కొరకై, ఆయన మరణము రుచిచూచుడుకై, మరణం యొక్క ముళ్ళు ఏదో తాను ఎరుగుడు కొరకై, మరణం యొక్క రుణమును తానే తనపైన వేసుకుంటానికై
ఆయనను ఆయనే మార్చుకున్నాడు. He laid aside his crown and his robe and became one of us. ఆయన తన యొక్క కిరీటాన్ని ప్రక్కన పెట్టాడు, ఆయన వస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు, మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. He washed feet with the lowly. He dwelt in the tents with the poor. He slept in the woods and in the streets with those who were underprivileged. ఎన్నిక లేని వారి పాదాలు ఆయన కడిగాడు. ఆయన పేదలతో కలిసి గుడిసెల్లో నివాసమున్నాడు. ఎవరైతే తృణీకరించబడిన వారో వారితో అడవుల్లోనూ వీధుల్లోనూ కలిసి నిద్రించాడు. He became one of us, that he might understand us better, and that we might understand him better. మనలను గూర్చి మరెక్కువగా అర్థం చేసుకుంటానికై మరియు మనము ఆయన్ను మరెక్కువగా అర్థం చేసుకుంటాని కొరకై ఆయన మనలో ఒకని వంటి వాడయ్యాడు. Now, I think in that we find out that changing himself, what he did. అందును గురించి నేను అనుకుంటున్నాను, ఆయనకు ఆయనే మార్పు చెందుట, ఆయన ఏమి చేశాడో కనుగొందాం. If you'll notice, he came in the name of three sons. He came in the name of the Son of Man, and in the Son of God, and the Son of David. మీరు గమనించితే ముగ్గురు కుమారుల నామమున ఆయన వచ్చిండెను. మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు, దేవుని కుమారుని నామమున, దావీదు కుమారుని నామమున. He came as Son of Man. Now in Ezekiel 2:3, Jehovah himself called Ezekiel the prophet the Son of Man. Son of Man means a prophet. మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు. యెహెజ్కేలు 2:3లో యెహోవా తనకు తానే యెహెజ్కేలును పిలిచెను ప్రవక్త అని. మనుష్య కుమారుడు అనగా ప్రవక్త అని అర్థం. He had to come that way to fulfill Deuteronomy 18:15, which Moses said, "The Lord your God shall raise up among you a prophet like unto me." ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టించును అని ద్వితీయోపదేశకాండం 18:15లో మోషే చెప్పినది నెరవేరుటకు ఆయన ఆ విధముగా రావలసి ఉండెను. He never called himself the Son of God. He referred to himself the Son of Man because he had to come according to the Scripture. ఆయన ఎన్నడూ కూడా దేవుని కుమారుడుగా పిలుచుకొనలేదు. ఆయనకు ఆయనే మనిషి కుమారుడని వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా లేఖన ప్రకారముగా ఆయన రావలసి ఉండెను. See, he had to make those two pieces of torn paper, the Old Testament prophecy and his own character, to be exactly the same. So he come the Son of Man. Come in that form. చూస్తున్నారా, పాత నిబంధన ప్రవచనమును మరియు ఆయన సొంత గుణ లక్షణమును ఖచ్చితంగా ఒకటే అని చిరిగిన కాగితపు 2 ముక్కలను చేయవలసి ఉండెను. కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగా ఆ రూపమున వచ్చెను. Then we find after his death, burial, and resurrection, he came on the day of Pentecost as Son of God, God the Spirit in the form Holy Ghost. ఆయన మరణము పాతిపెట్టబడుట మరియు తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆయన దేవుని కుమారుడుగా వచ్చునని మనము కనుగొంటున్నాము. దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ రూపమున. What was he doing? He was changing himself, making himself known to his people in a different form. ఆయన ఏమి చేయుచుండెను? ఆయనకు ఆయన మార్పు చెందుచుండెను. మరొక రూపములో ఆయన ప్రజలకు ఆయన బయలుపరుచుకొనుచుండెను. Like the Holy Spirit, which is God, he came to deal through the church ages as Son of God, the Holy Spirit. పరిశుద్ధాత్మ వలె అనగా దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ సంఘ కళాల గుండా సంప్రదింపులు చేటు కొరకై ఆయన వచ్చాడు. But in the millennium, he comes as Son of David, to sit on the throne of David, King. He was to take the throne of David. He's on the Father's throne now. అయితే 1000 రాజు అయి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించుట కొరకై దావీదు కుమారుడుగా వచ్చును.
దావీదు సింహాసనాన్ని ఆయన తీసుకోవలసి ఉండెను. ఇప్పుడు ఆయన తండ్రి సింహాసనంపై ఉన్నాడు. And then he said, "He that overcometh shall sit with me on my throne, as I've overcome and sat on my Father's throne." ఆ తర్వాత ఆయన చెప్పాడు, నేను జయించి నా తండ్రి సింహాసనంపైన కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనంపై కూర్చునిచ్చేదను. So in the millennium, he'll be son of David. What is it? The same God, all the time, just changing his mask. కాబట్టి ఆయన 1000 ఏళ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడయుండును. ఏంటది? ఒకే దేవుడు అన్ని వేళల్లో కేవలం ఆయన ముసుగును మార్చుకొనుట.